స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ ను పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టమ్మ ఇటీవల మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు ఒకరోజు పర్యటనలో భాగంగా అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం మధ్యాహ్నం జిల్లాకు విచ్చేయగా అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుకి చిత్తూరు ప్రభా గ్రాంటిన్ వద్ద చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నుట్టిపాలెం వద్ద వన్య ప్రాణులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయం 8:30 గంటలకు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. తొలుత పలమనేరు ఫుట్వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని, అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్పాత్లపై విక్రయాలు జరుగుతూ ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50% పడిపోయాయని, ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. అది కాకుండా ఏమంటే లాట్లు తెస్తారు వాళ్ళు తగ్గుతుంది. అది ఒక నెల పొడుచుంటే 10 రోజులు పొందుతుంది. మనైతే గ్యారంటీ వాళ్ళు ఇచ్చే నెల కూడా వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎంఎస్కుంటారు. ఆ ఎఫెక్ట్ మనం మాట్లాడాలి. రెండోది ఏమంటే 2-3 కరోనా తర్వాత మా వ్యాపారాలు లేవు. బాడీ తెస్తా ఉన్నారు, పిల్లలు ఖర్చు పెరుగుతా పున్నూరులో ఇదే మారైంది. వాళ్ళు పెట్టుకుని గేట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే వీళ్ళే అసోసియేషన్ ఉండిపోయి తరమేసి ఇప్పుడు 20 కిలోమీటర్ దూరం మనమేం లేదా అట్లా చెప్పి చేయాలి. గవర్నమెంట్ మీరే అసోసియేషన్ ఉండిపోయి తరమేయండి అని చెప్పేసి పోలీసులు సబ్జెక్ట్ ఆర్సీ వచ్చింది రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు నెల ముందు వచ్చింది లెటర్ రాని మన మీద కన్సల్ట్ కూడా లోన్స్ వస్తూ ఉండేది కమ్యూనిటీని బట్టి మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోన్లు వస్తాయి. దాంట్లో మీరు ఏ క్యాస్ట్లో ఎట్లా సెట్ అవుతుందో చూసుకుంటే దాని ప్రకారం చేసేవాళ్ళని బట్టి రొటీన్లో వచ్చేస్తుంది. బ్యాంక్ కూడా ఒప్పుకోవాలి. లోన్ అంటే మీ సిబిల్ బాగుంటే సబ్సిడీ కావాలంటే నేను గవర్నమెంట్ నుంచి సబ్సిడీ చేసి కమిషనర్తో కూడా మాట్లాడతాను. బట్ ఫస్ట్ మీ సైడ్ నుంచి కొంత రెసిస్టెన్స్ ఉంది వస్తే చెప్పండి. మంచిగానే వాళ్ళకు వద్దు ఇబ్బంది ఉంది చెప్పండి. మరి కుదరకపోతే నా కమిషనర్లను పోలీసుకు చెప్పి సప్తగిరి
ప్రసాద్ తల్లి చిట్టమ్మ ఇటీవల మృతి చెందారు. తిరుపతిలోని సిఎస్ కన్వెన్షన్ హాల్లో బుధవారం జరిగిన సంస్మరణ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సప్తగిరి ప్రసాద్తో పాటు వారి కుటుంబీకులను వారు ఇరువురు పరామర్శించారు. ఈ సంతాప కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్, వారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. మిగిలిన వాళ్ళు ఎక్కడ? చిత్తూరు జిల్లాకు ఒకరోజు పర్యటనలో భాగంగా అసెంబ్లీ పద్దుల కమిటీ బుధవారం మధ్యాహ్నం జిల్లాకు విచ్చేయగా అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావుకి చిత్తూరు ప్రభా గ్రౌండ్ ఇన్ వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో చిత్తూరు నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారితో పాటు కమిటీ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. మా సెల్ ఫోన్ వార్తకి మనం తీసుకుంటే అంటే అందరూ అది జనాలు చూసినట్టు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నొట్టిపాలెం వద్ద వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన బుచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయం 8:30 గంటలకు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు 10 గంటలకు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటి వరకు చిరుతపులి నరకయాతన ఉచ్చులో చిక్కుకొని అనుభవిస్తున్నా కాపాడలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చుట్టమరీత్యా వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. పులిని ప్రాణాలతో కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చిరుతపులి ఎక్కడ చనిపోతుందో ఏమో అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. जी वो तो इधर उधर फिर रहा है. उसको क्या पाव को लग गया नहीं तो वेस्ट को लग गया वो तो नहीं पता. वहाँ से थोड़ा कुछ लोगों को इधर भिजवाना चाहिए. मैं अभी डीएफओ साहब से बात हुआ है, कंजर्वेटर साहब से बात करने के लिए बोला है उन्हें. बोलते आपको तो खबर मिलेगा, वहाँ से थोड़ा रवाना होकर आपको आना पड़ेगा जी. वैसा हेलो పక్కరండి. జరగండి.
వచ్చేయండి అది అన్న ఇట్లే అర్లే తుంపించుకుందంటే మళ్ళీ ఏం లే మీరు ఫోన్లకి లేం పనికిరావు మళ్ళీ దానికుంటే పాపానికి ఇద్దరు ముగ్గురు గ్యారెంటీగా జనాలంతా చూసారు దానివల్ల రాలేకపోతుంది ఎట్లా చూస్తుంది అది ఇరుక్కునింది ఆ లోపల. హలో గుడ్ మార్నింగ్ చిరుత గారా ఏం వాళ్ళు ఇంకా ఇదే ఉన్నాం ఒక నిమిషం ఇచ్చేస్తాను రాండి బాబు రావద్దు నాయన అందరికి రావద్దు అట్లే ఉండదు అది కానీ దాని టైం చెప్తానన్నా చెప్పలేమండి ఎవరికి ఎప్పుడు ఏ రాత రాసిందో తెలియదు. హైట్ అయిపోతుంది.